ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాక్య జ్ఞానము దావీదుకు రాసిన 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడెదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆమేన్. చూసారా, ఆశ్రయించు వారందరూ, దేవుని ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారంట. దేవుడు వారిని కాపాడతాడు. అందుకే వారు ఏం చేస్తారు? ఆనందధ్వని చేస్తారు. మనం చూస్తున్నాం, మన రోజువారీ జీవితంలో చూస్తున్నాము. మరి దేవుని కాపుదల కొంతమందికి లేక ఎన్నో ఇబ్బందులు, యాక్సిడెంట్లు, అనారోగ్య పరిస్థితులు, వైరస్లు, లేదా ఎప్పుడు మనము వినని కొత్త కొత్త పదాలతో వస్తున్న మరి కొన్ని డిసీజెస్ని బట్టి చాలా బాధపడుతూ ఉంటాం. వాళ్ళు ఎంత బాధపడతారండి? అసలు వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుందా? వాళ్ళ జీవితంలో ఆనందం ఉంటుందా? ఆ బాధని వేదనతోనే వాళ్ళ జీవితము కొనసాగిపోతుంది. కానీ వారికి బాధతో ఆనందము పడే సంఘటన లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు వారిని కాపాడుతావు కాబట్టి వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను కాపాడుతున్నాను కాబట్టి వారు నిత్యము ఆనందధ్వని చేస్తున్నారు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నేను నిన్ను కాపాడుతున్నాను, నిన్ను సంరక్షిస్తున్నాను, నా రెక్కల కింద నిన్ను కాపాడుతున్నాను, సురక్షితంగా నేను ఉంచుతున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుతున్నాను. కాబట్టి నువ్వు ఆనందంతో స్తుతిధ్వని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంతో మనం ఏం చేయాలో తెలుసా? స్తుతి ధ్వని మనము చేయాలి. దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనము ఆయనను ఆనందంతో పాటు స్తుతి ధ్వని కూడా మనము చేయాలి. హల్లెలూయా. అలాగే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారంట. ఆయనను ఆశ్రయిస్తే మనకి సంతోషం. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే, మనం దేవుని ఆశ్రయించే బదులు మనుషులను ఆశ్రయిస్తాము. దేవుని ఆశ్రయించే బదులు ఇంకొక వారిని ఆశ్రయం కోరుకుంటాము. కానీ మనుషుల ఆశ్రయం మనం కోరుకున్నప్పుడు మనకు కలిగేది ఏంటో తెలుసా? కృంగిదల, నష్టము, బాధ, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చూడండి, మన జీవితంలో ఇంతకాలం మన గడిచిన ఈ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు మనుషులను ఆశ్రయించలేదా? నువ్వు మనుషుని ఆశ్రయించి నువ్వు ఎప్పుడు కృంగిపోలేదా? ఎప్పుడు బాధపడలేదా? ఎప్పుడు వేదన చెందలేదా? చెందే ఉంటాం కదండి, బాధపడే ఉంటాం కదా. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు మనుషులను ఆశ్రయించడం మానేసి నన్ను ఆశ్రయించు. ఇదిగో బైబిల్ గ్రంథంలో మరి మనం చూసుకున్నట్లయితే హన్న దేవుణ్ణి ఆశ్రయించింది. అందుకనే దేవుడు తన జీవితంలో నవ్వునించాడు, కుమారునిచ్చి. అలాగే ఎస్తేరు కూడా దేవుని ఆశ్రయించింది, శత్రువు పైన విజయాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అలాగే మన ఇబ్బందిలో కూడా, మన కష్టంలో కూడా, మనకున్న టెన్షన్స్, మనకున్న బాధలు, మనకున్న కృంగిదల, మన పరిస్థితి ఏదైతే దానిలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు కూడా తగిన కాలంలో ఆయన జవాబునిస్తాడు. తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలంలో శత్రువుపై విజయాన్ని ఇస్తాడు. తగిన కాలంలో దేవుడు నీ నోటు నవ్వును ఉంచుతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఆయనను ఆశ్రయించాలి. అలాగే ఆయన కాపాడుతున్నాడు కాబట్టి నిత్యం ఆనంద ధ్వనితో నువ్వు ఏం చేయాలి? స్తుతి ధ్వని కూడా నువ్వు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో మరి దేవుని ఆశ్రయిస్తూ మన జీవితం ముందుకు కొనసాగాలని, అలాగే ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తుతి యాగాలు ఆయనకి చెల్లించి మరి మన కుటుంబం ఇంకా సంతోషంగా, ఆనందంగా మన కుటుంబ సభ్యులతో మనం గడపాలని మరి దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.